ఈరోజు జూన్ 25 50 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రాథమిక హక్కులన్నీ నిషేధించారు. భావ ప్రకటన స్వేచ్ఛని తీసేశారు. ఆ రోజు ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం. ఆ రోజు ప్రతిపక్ష నాయకులందరినీ గొంతు నొక్కారు. ప్రాథమిక హక్కులన్నీ హరించారు. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న నేను, మా కుటుంబం కూడా ఎమర్జెన్సీ బాధిత కుటుంబం. మా తండ్రి గారిని కూడా ఆనాటి ప్రభుత్వం వారెంట్ ఇష్యూ చేసింది. 18 నెలల పాటు అజ్ఞాతవాసం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా మాకు కూడా సన్నిహిత సంబంధం ఎమర్జెన్సీతో ఉంది. ఆ రోజే కాదు, 10, 20, 50 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు చూసినప్పుడు తర్వాత కొంతమేరకు ప్రజాస్వామ్యం పర్వాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి భారతదేశంలో అధికారంలో ఉన్నారు. వారు ప్రత్యేకంగా ఎమర్జెన్సీని ఏమీ ప్రకటించలేదు. కానీ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్న స్థితి ఉంది. ఈరోజు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మీద, మీడియా మీద చాలా దాడులు జరుగుతున్నాయి. తమకు నచ్చని మీడియా సంస్థల మీద కేసులు పెడుతున్నారు. అది అంతర్జాతీయ మీడియా సంస్థలు అయినటువంటి బీబీసీలు కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, మన దేశీయ మీడియాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో హక్కుల కార్యకర్తలు, అదేవిధంగా పత్రికా విలేకరులు, ఎడిటర్లు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి నచ్చకపోతే, వాళ్ళ పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటే వాళ్ళ మీద కూడా దాడులు చేసి కేసులు పెడుతున్నారు. ఆనాడు 50 ఏళ్ల క్రితం జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు అదే కారణాలతో 50 ఏళ్ల తర్వాత జైలుకి వెళ్ళినటువంటి ప్రబీర్ పుర్కాయస్తా న్యూస్ క్లిక్ ఎడిటర్ కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా పరిస్థితులు ఏమీ బాగాలేదు. కొంతమందిని అయితే జైళ్లలో చంపుతున్నారు, కొంతమందిని జైలు బయటనే చంపుతున్నారు. కల్బుర్గి, పన్సారే, గౌరీ లంకేష్ ఇలాంటి అనేక మందిని జైలు బయట చంపారు, జైలు లోపల కూడా చంపారు. ఆదివాసీ హక్కుల కార్యకర్త పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుడిని 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని కూడా చంపారు. అట్లనే అనేక మంది 10 సంవత్సరాల పాటు ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు లేకుండా జైళ్లలో ఉన్నారు. ఈరోజు జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబు 10 సంవత్సరాల తర్వాత ఆయన నిర్దోషి అన్నారు, కానీ 10 సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నారు. జైల్లోకి రావగానే చనిపోయారు. ఇలాంటి కేసులు వందలు వేలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. అనేక మంది నిరపరాధులు, నిర్దోషులు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ మీద తీవ్రమైనటువంటి జాడి కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవాలను జరపాలని ఆనాడు చేసినటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీని, ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీ, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీని, వీటన్నిటిని పోల్చుకుంటూ ఈ దేశ ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా మంచిర్యాలలో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మనము మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో కూడా ఇలాంటి అర్ధ ఫాసిస్టు, నయా ఫాసిస్టు విధానాలకి వ్యతిరేకంగా మనందరం ఉద్యమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ సందర్భంగా ఈ 50వ వార్షికోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం.